ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ ఇంట్లో వాళ్ళు శ్రీ ఎవరు డివోటీస్ కాదు. నా భగవతి వరకు మాత్రం సమేత నన్ను చేసుకొని ఇస్తారు. మళ్ళీ శ్రీ ధైర్యం చేసి అడిగాను. భగవాన్ భగవతే ప్రేయర్ చేసుకుని ఒప్పుకున్నారు. నమః. మళ్ళీ వెళ్ళాను నవరాత్రి హోమాకి. వెళ్ళిన ఓం తర్వాత సేవలో అక్కడ దాసాజీతో మళ్ళీ ఇంకొకసారి మాట్లాడి చెప్పారు. 108 టైమ్స్ ప్రదక్షిణ చేయమన్నారు నన్ను గోల్డెన్ రాక్ చుట్టూ. అలాగే మా వారి కోసం మళ్ళీ అలాగే ప్రదక్షిణ చేశాను. చేసేసి అయిపోయి వచ్చిన తర్వాత భగవాన్ అసలు చాలా ప్రశాంతత వచ్చేసింది నాలో. ఆ హోమ యొక్క అనుగ్రహం అసలు చాలా ప్రశాంతత వచ్చేసింది. చాలా హ్యాపీ అయిపోయాను. ఇంటికొచ్చేసిన తర్వాత ఒక 10 డేస్‌కి నాకు జాబ్ వచ్చింది. భగవాన్ ఇచ్చిన గొప్ప అనుగ్రహం. అసలు నేను నా గురించి ప్రయత్నమే చేసుకోలేదు. నేను ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకుందాం. మా అమ్మాయి ఎడ్యుకేషన్ కోసం దానికి హెల్ప్ ఉండాలని నేను ఇంట్లోనే ఉండిపోయాను 1 ఇయర్ నుంచి. అయితే అప్పుడు నాకు అర్థమైపోయింది భగవాన్ ఫస్ట్ మా వారికి కాకుండా నాకు ముందుకిచ్చారంటే ఏదో భగవాన్ ఉంది. ఏదో ప్లాన్ చేస్తున్నారు ఆయనని. నేను వెంటనే జాయిన్ అయిపోయాను దాన్ని ఆ జాబ్‌లో. టీచర్‌గా జాయిన్ అయిపోయాను. మా ఫ్రెండ్ స్కూల్‌లో. ఆ తర్వాత హ్మ్, మళ్ళీ వెంటనే 1 మంత్‌కి మా వారికి జాబొచ్చింది. అది భగవాన్ ఎంత గొప్ప అనుగ్రహం అసలు ఇచ్చారండి నాకు. ఆయన చాలా హ్యాపీగా ఉందాయన జాబు. చాలా కొన్ ఆయనకి తగ్గట్టుగా ఆయన ఎలా వర్క్ చేయగలరో దానికి తగ్గట్టుగా జాబ్ ఇచ్చారు భగవాను. మా రిలేటివ్స్ దగ్గరే వచ్చిందాయనకి. చాలా హ్యాపీగా చేసుకుంటున్నారు. నాకు ఇహం ఫుల్‌ఫిల్ చేసేసారు భగవాను. మళ్ళీ నేను కృతజ్ఞత చెప్పడానికి మళ్ళీ నేను హోమాస్‌కెళ్ళాను. డిసెంబర్‌లో హోమాలకెళ్ళాను. ఆ డిసెంబర్‌లో హోమాలకెళ్ళడానికి నాకు మళ్ళీ మా స్కూల్‌లో పర్మిషన్ లేదు. ఆహ్, వెంటనే కొత్తగా జాయిన్ అయ్యాను కాబట్టి వాళ్ళు ఒప్పుకోలేదు. అయితే నేను మళ్ళీ మాట్లాడడానికి వెళ్ళి, ఇలా నేను వెళ్తానండి. నాకు హెల్ప్ చేయమని అడిగితే ఆహ్, ఇలా సేవకని కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అప్పుడు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారాయన. ప్రిన్సిపలు. ఒక 10 డేస్ నాకు లీవ్ దొరికింది. చాలా హ్యాపీ అయిపోయానసల. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఎవ్వరికీ కూడా లీవ్ ఇవ్వరు. నాకు జాయిన్ అయిన 1 మంత్‌కే నాకు అన్ని డేస్ లీవ్ ఇచ్చారు. నేను మళ్ళీ వెళ్ళిపోయాను. సుదర్శన హోమానికి సేవకు వెళ్ళిపోయాను. ఇద్దరికీ జాబ్స్ ఇచ్చినందుకు కృతజ్ఞత కోసం వెళ్ళాను నేను భగవాన్ కోసం మళ్ళీనక్కడికి. అమ్మ భగవాన్‌కి థాంక్స్ చెప్పుకొని ఆహ్, బయలుదేరాను. నేను బయలుదేరే రోజున మా అమ్మాయికి అంతకు ముందే 1 వీక్ నుంచి ఫుల్ ఫీవరు తగ్గట్లేదు. చాలా సిక్ అయిపోయింది. నాకు వెళ్ళడానికి ఒక ఆటంకం అన్నమాట. అసలు వెళ్ళే అవకాశం లేనట్టుగా అయిపోయింది సిట్యుయేషన్ అసలు. నేను మళ్ళీ భగవాన్‌కి ప్రేయర్ చేసుకొని హెల్ప్ చేయమని అడిగాను. భగవాన్ అలాగే నాకు హెల్ప్ చేశారు. వెళ్ళిన రోజే నేను మా అమ్మాయి ఆరోగ్యం సెటిల్ చేయమని ప్రేయర్ చేసుకొని 108 టైమ్స్ ఆహ్, ప్రదక్షిణ చేశాను గోల్డెన్ రాక్ చుట్టూ. నేను ఏ రోజు ప్రదక్షిణ చేశానో అదే రోజు సాయంత్రం మా అమ్మాయి హెల్త్ అంతా సెట్ అయ్యి చాలా బావుంది. భగవాన్ ఆ విధంగా నాకు ఆ గోల్డెన్ రాక్ యొక్క అనుగ్రహాన్ని నాకలా ఇచ్చారు భగవాను. మా అమ్మాయికి బావుంది ఆరోగ్యం అప్పుడు. తర్వాత సుదర్శన్ హోమం నుంచి వచ్చిన తర్వాత భగవాన్ నాకు ఇన్నర్‌లో కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చారు. చాలా హ్యాపీనెస్, చాలా ప్రశాంతత. ప్రతీదీ ఏం జరుగుతుందో కోపమొస్తే అది చూసుకోవడం తెలుస్తుంది. దుఃఖమొస్తే అది చూసుకోవడం తెలుస్తుంది. అదెలా వచ్చింది? ఏం జరుగుతుంది? ఆ ప్రాసెస్ అంతా చేస్తున్నారు భగవాన్. అప్పటినుంచి అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇహము, పరము కూడా ఫుల్‌ఫిల్ చేస్తున్నారు భగవాను. ఇంత గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చారు భగవాను. అమ్మా భగవాన్‌కి అనంత కోటి కృతజ్ఞతలు. అలాగే అక్కడ సేవ చేసుకునే భాగ్యాన్ని నాకిచ్చి ప్రతి విషయంలో గైడ్ చేస్తున్న అమ్మ భగవాన్ దర్శనానికి వెళ్లే ముందు మా అక్క వాళ్ళ పాప అన్నారు, దివ్యమంగళ దర్శనం ఆంటీ 2 పక్కల అంచున్న చీర కట్టుకోండి అన్న. నేను అలాగే అనుకొని కట్టుకున్నాను దర్శనానికి వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ నేను కూడా దర్శనానికి వెళ్ళే 10 రోజుల ముందు నుంచి ఎక్కువ శకర జ్ఞానం చేయడం అవన్నీ అమ్మ భగవాన్ అనుగ్రహం నాకు బాగా రావాలని ధ్యానంలోకి వెళ్ళాను. తర్వాత ఇంటికి వచ్చిన వరకు ఇప్పటి వరకు కూడా చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, ఏది చూసినా ప్రేమ పొంగినట్టే అనిపిస్తుంది ఇప్పటికి కూడాను. మరి ఎలాగ ఉండాలో ఎలాగ చెప్పాలో ఏమీ అర్థం అవడం లేదు. చాలా సంతోషంగా ఉంది. అలాగే నిన్న మా చుట్టాలింటికి గృహప్రవేశానికి వెళ్ళాము. వెళ్తే ఒక పంతులు గారేమో అందరికీ ముఖం చూసి అన్ని చెప్తున్నారు.
అన్ని బాగానే చెప్తున్నారు. అయితే నాకేం చెప్తారు అనుకుని, పంతులు గారు నమస్కారం అండి, నాకు సమస్యలు ఏమీ లేవు, నాకు ఏ కోరికలు లేవు, కానీ నా గురించి చెప్పండి అన్నాను. అంటే నీకేమ్మా కుండలి జాగృతంలో ఉన్నారు అనేసి అన్నారు. కుండలి చాలా స్పీడ్ గా ఉంది, జాగృతంలో ఉన్నారు, మీకు పద్మావతమ్మ గారు మీకు కొలువై ఉన్నారు, మీకు ఇంకెవరికి చెప్పక్కర్లేదు, చూడక్కర్లేదు, మీరు హ్యాపీగా ఉన్నారు అని పంతులు గారు అన్నారు. అంటే అక్కడ అందరూ అమ్మాభాగం డివోటీసీ కాదు. నేను అంతకుముందు మా చుట్టాలందరికీ అమ్మాభాగం చెప్పున్నాను, చెప్పినా వాళ్ళు పట్టించుకునేవారు కాదు. ఆ పంతులు గారు చెప్పిన మాటలు విని తర్వాత పిన్ని మీకు అప్పుడు మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏ అమ్మాభాగం మాట్లాడితే ఈ పిన్నికి ఏం పని లేదు, ఇప్పుడు ఇదే పని ఇదే చెప్పుకొని ఉంటది, మరి ఏ పని లేదు అనుకునేవారమి, ఎంత బాగా పంతులు గారు చెప్పారు మీకు అనేసి అంటే మరి కొంచెం ఆనందంతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ పద్మమ్మ తల్లి ఆ గాయత్రి ఉపాసకులంట ఆ పంతులు గారు. నేను కూడా నాకు కూడా అతను చూస్తే అతను ఒక ఉపాసకులు కదా అని నేను అతను సేమ్ అనే నాకు భావన ఉండేది. నాకు అంత శక్తి, వామన్ దగ్గర కూర్చున్నాను, అక్కడ హోమం చేస్తే అక్కడ నా అంతలు నేను బాగా ఆ హోమాన్ని కూడా స్వీకరించాను. నాకు అనిపించింది అతను గాయత్రి ఉపాసకులు అంటే నేను అమ్మాబాబు ఉపాసకులలాగా నాకు అనిపించి నేను ఎవరికి అమ్మబాబు నమ్మకం నుంచి ఎవరికి నా గురించి జాతకాలు చూడండి, నాకు ఇలా చూడండి అలా చూడండి నేను ఎవరికి ఇప్పుడు చెప్పలేదు. కానీ అమ్మాబాబు గురించి చెప్తారనుకొని నేను ఊహించుకొని, పంతులు గారు నాకైతే ఏ కోరికలు లేవు, నాకే సమస్యలు లేవు, నాకు మీతో నేను చెప్పించుకోవాలని ఉంది, పోనీ ఆధ్యాత్మం గురించైనా చెప్తారేమో అనే ఆలోచన మీద నేను అడిగితే అతనంతా దీనిగా అందరూ అక్కడ చాలా ఈ విధంగా ఇంత బాగా చెప్పారు, ఇంత అమ్మాబాబు గురించి చెప్పారు పంతులు గారు, అందరికీ బాగా చెప్పారు. ఇంటి వాస్తు కూడా అతను చూడకనే చెప్పేశారండి, నేను చాలా బాగా చెప్పారు. అందుకు నేను కూడా ఇలాగడిగితే నా వాస్తు అమ్మా భగవాను మీకు నీ లోపల కొలువై ఉన్నారు, పద్మావతమ్మ గారు మీకు కుండలి జాగృతంలో ఉన్నది అని అంత ధీటుగా అంత దీనిగా చెప్పేసరికి ఇంకా నా లోపల హ్యాపీగా అనుభవిస్తున్నాను, చాలా ఆనందంగా ఉంది. అమ్మా భగవాన్ దర్శనానికి వెళ్ళి వచ్చిన నుంచి చాలా మంచిగా ఉన్నాను, చాలా చాలా బాగుంది. అమ్మా భగవాన్కి వేల వేల కృతజ్ఞతలు.